ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆర్గ్యుమెంట్ కూడా అది గాంధీ విషయంలో అసలు ఆ వివాదం ఏమిటి? చిలికి ఎక్కడెక్కడ వెళ్ళిపోయి ఇళ్ళ మీదకి పోవడం, కొత్త తరహా అంశాలు ఇంతకు 10 ఏళ్లకు ముందు ఎన్నడూ లేని విధంగా కనబడింది. అదేమిటి? ముచ్చన్న, మీరు ఇందాక ఒక మాట చెప్పిండ్రు, దాన్ని మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్పి నేను మళ్ళీ మీరు దీనికి వస్తాను. గాంధీ గారు చేసినటువంటి స్టేట్మెంటు, కౌశిక్ రెడ్డి గారి మధ్యలో జరిగినటువంటి సంభాషణ. గాంధీ గారికి బీఆర్ఎస్ పార్టీ 3 సార్లు అవకాశం ఇచ్చింది, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నది నిజమే. కాంగ్రెస్లో పోయినా అని చెప్పి నీ ట్విట్టర్ ద్వారా చేసింది నిజమే. ఇలా పబ్లిక్ అకౌంట్ చైర్మన్ను ఆయనకి ఇవ్వడం వల్ల ఈ రభస మొదలైంది కదా. ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే పబ్లిక్ అకౌంట్ చైర్మన్ ఇస్తారు, ఆన్వాయితీ సంప్రదాయం. దానికి ఇచ్చిండ్రు అన్న దాని మీదనే మనం మాట్లాడడం వల్ల ఇలా కౌశిక్ రెడ్డి గారి మీద మొదటగా ఆయన స్పందించిన మాట ఏంటంటే, నువ్వు నా కాన్స్టిట్యున్సీలో బతకడానికి వచ్చినావు, హుజురాబాద్కి వెళ్ళి కరీంనగర్కి వెళ్ళి అన్నాడు ఆయన. నువ్వు నా కాన్స్టిట్యున్సీలో ఉంటున్నావు, కరీంనగర్ నుంచి హుజురాబాద్ నుంచి నా కాన్స్టిట్యున్సీలో బతకనికి వచ్చినావు, నువ్వేవాడు అన్నాడు ఆయన. దీనికి ఆయన ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే, నువ్వు కృష్ణా జిల్లాకి వెళ్ళి బతకొచ్చినావు అని ఈయన అన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణను పార్టీకి రుద్దద్దు, వ్యక్తిగత కామెంట్స్. ఒకవేళ మా భావన అదే ఉంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాల ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళ కాళ్ళకు ముళ్ళు కుట్టుకుంటే నా పంటితో పీకేస్తా అని కేసీఆర్ గారు చెప్పింది. అన్నదాముల్లాగా విడిపోదాం, ఆత్మీయులాగా కలిసి ఉందాం అనేది మన స్లోగన్. ఇలా మీరు గాంధీ మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేనేమో మాదాపూర్లో హౌస్ అరెస్ట్ చేస్తారు. నేను ఈ పార్టీలో ఉన్నా, అందుకే నాకు ఈ పార్టీలో ఉన్నా కాబట్టి నాకు పబ్లిక్ అకౌంట్ చైర్మన్ వచ్చింది అనేసి గాంధీ స్టేట్మెంట్ ఇచ్చిండు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఏమి ఇచ్చిండ్రు, నువ్వు మా పార్టీలో ఉంటే రేపు అందరం కలిసి మీ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుంటున్నాం రా అని ఈయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇదే కదా. నిజాంపేటలో ఉండేటువంటి గాంధీ గారి ఎమ్మెల్యే దాదాపుగా 6-7 పోలీస్ స్టేషన్ల పరిధి దాటి వచ్చిండు. 6-7 పోలీస్ స్టేషన్ల పరిధి దాటి వచ్చి ఒక 10-15 ట్రాఫిక్ సిగ్నల్ దాటి వస్తే నీకు ప్రెస్ వాళ్ళు అన్ని టీవీలు లైవ్ ఇస్తాయి, పోలీసు వాళ్ళు ఎస్కట్ ఇస్తారు. ఇంటి మీదకి వచ్చి ఇవాళ నిలబెట్టి ఇవాళ మీరు గాంధీ గారు మాట్లాడిన మాటలు వినండి. అరే కౌశిక్ రెడ్డి, నీ ఇంటి ముందుకు వచ్చా, అది సమరసింహారెడ్డిలా బాలకృష్ణ మాట్లాడిన మాటలు లెక్క. అరే నీ ఇంటి ముంగట్టుకు వచ్చా, నీ గేట్ ముంగట్టుకు వచ్చా, దమ్ముంటే బయటకు రారా చూసుకుందామంటాడు. ఇది ప్రభుత్వానికి బుచ్చన్న ఇది మంచిదేనా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఇంటి మీదకి వందలాది మంది జీబులు వేసుకొని, వందలాది మంది గుండాలను వేసుకొని, పోలీసు బలగాల మధ్య ఇలా పోలీసులు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఏసీపీ, సిఐ పోలీసులు, వందలాది మంది పోలీసులు ఆయనకు ఎస్కట్టిస్తారు. గేటు ముంగట నిలబడి గేటును బద్దలు కొట్టి పలగొట్టి లోపలికి వెళ్ళి ఇంటికి వెళ్ళి పూల కుండీలు, కిటికీలు, అద్దాలు అన్నీ పలగొడతాయి. అధికార పార్టీ బాధ్యతాయుతంగా ఉండి హోంమంత్రి లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందా ఈ ప్రభుత్వానికి లేదా? చెప్పండి, ఒక మాట చెప్పండి. బాధ్యతాయుతంగా వ్యవహరించి గాంధీ గారిని, కౌశిక్ రెడ్డి గారిని ఎట్లయితే ఆపినరో గాంధీ గారిని కూడా హౌస్ అరెస్ట్ చేస్తే ఈ నష్టం జరగపోయేది కదా. ఇలా గాంధీ గారిని వందలాది మంది పోలీసుల మధ్యలో, వందలాది మంది కాంగ్రెసు కార్యకర్తలు గుండాల మధ్యలో ఎమ్మెల్యేకేమో ఎస్కట్ ఇచ్చి పంపిస్తారు, ఈ ఇంట్లోనేమో ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేసేమో దాడి చేపిస్తారు. ఇది ఎంతవరకు సబాబు? ఇది ఇంతటితో ఆగకుండా మా డిమాండ్ ఏంటంటే, ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యే మీద అధికార పార్టీ ఎమ్మెల్యే దాడి చేసిండు, దాడికి బాధ్యులైనటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ అధికారులు ఎవరైతే విధి నిర్వహణలో ఉన్నటువంటి అధికారులు ఏసీపీ, సిఐ ఉన్నారో వాళ్ళని విధుల నుంచి తొలగించాలి మా డిమాండ్తోని సైబరాబాద్ కమిషనరేట్కి వెళ్ళి సిపికి కలిసి, సిపి లేడు, వీళ్ళ మీద చర్యలు తీసుకొని నేను చర్యలు తీసుకోలేదు. మేము అక్కడే కూర్చున్నాం, సిపి వెళ్ళిపోయిండు, జాయింట్ సిపికి ఇచ్చినాం, సిపి వెళ్ళిపోయిండు. మేము 2 గంటలు కూర్చున్నాం, 3 గంటలు కూర్చున్నాం, నిరసనకు దిగినాం. మమ్మల్ని తీసుకుపోయి ఏం చేయాలి? జనరల్గా డెఫినెట్గా కేసులు పెడతాం, లేదంటే మేము వాళ్ళను సస్పెండ్ చేస్తాం. హామీ ఇవ్వాలా లేదా? ముఖ్యమంత్రి స్పందించాలనా? హోంమంత్రి అయిన దగ్గరనే ఉంది, స్పందించాలనా?
డిప్యూటీ సీఎం ఉన్నాడు, స్పందించాలా? ఈ రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ పోతుంది, అరే ఎందుకు ఈ గొడవలు అనేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి సోయి ఉండాలనా లేదా? రెచ్చగొట్టి ఇండ్ల మీద దాడులు చేసి కార్యకర్తలను మమ్మల్ని కొట్టించి మేము శాంతియుతంగా నిరసన తెలియజేసి మేము ఏంది కంప్లైంట్ ఇవ్వడానికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేసి ఈ 14 సంవత్సరాలు ఉద్యమం జరిగితే బుచ్చన్న గారు ఆ రోజు మీరున్నారు, నేను కూడా మీతో పనిచేసిన 14 ఏళ్ళ ఏనాడు కూడా మనలా ఈ పోలీసులు దాదాపుగా 100 కిలోమీటర్లు తీసుకుపోయినరు. ఎక్కడ? నల్లమల్ల అడవుల దాకా తీసుకుపోయినారు మమ్మల్ని. రాత్రి 10:30 అయింది. మేము శంషాబాద్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత ప్రజలందరూ అలర్ట్ అయ్యి బస్సులు ఎటుకేలు వస్తున్నాయో తెలియక 3 బస్సులలో అరెస్ట్ చేసిన మమ్మల్ని. ప్రజలు తెలుసుకొని కేశంపేట అక్కడ తటికొండ అదేంది మన కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అక్కడ ఆ ప్రాంతం కలకొండపల్లి పోలీస్ స్టేషన్, ఈ ప్రాంతాలకు స్వచ్ఛందంగా ఏ రూట్లో అయితే వెళ్తున్నామో ఆ రూట్లలో స్వచ్ఛందంగా గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చిండ్రు. 1000 మంది రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఎవరు చెప్పలే, ఇందాక మీరు అడిగిండ్రు కదా ప్రజలు మీకు స్వచ్ఛందంగా ఆనాడు ఉన్నాడు. ఆనాడు అయితే 100,000 మంది వచ్చిండ్రు. కేశంపేట పోలీస్ స్టేషన్కు రాత్రి 12:30కు దాదాపుగా 4,000 మంది ఉంటారు. ఎప్పుడు వచ్చిండ్రు? నైట్. ఆ రోజు. ఏ రోజు? ఎప్పుడైతే మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు ఆ రోజు. మిమ్మల్ని అరెస్ట్ చేసింది ఎప్పుడు? మమ్మల్ని తెలంగాణ ఉద్యమంలో మొన్న కౌశిక్ రెడ్డి గారి గాంధీ గారి ఇష్యూలో, మొన్నటి ఇష్యూలో చెప్తున్నా నేను. మమ్మల్ని అంత దూరం అరెస్ట్ చేసి ఎవరన్నా 100 కిలోమీటర్ల ఊరవతల వదిలేసి ఏంటని చెప్పిండ్రట సీఎం గారు. ఊరవతల సిటీ బార్డర్, లాస్ట్ బార్డర్ మహబూబ్ నగర్ జిల్లాలో, సొంత మహబూబ్ నగర్ జిల్లాలనే ప్రజా ఆగ్రహాన్ని చూసిండు ముఖ్యమంత్రి గారు. నేనేమంటున్నా, 4,000-5,000 మంది పోలీస్ స్టేషన్కి వస్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా దిగింది. కంట్రోల్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఉద్యమం ప్రజల చేతిలోకి తీసుకెళ్ళి అనివార్యంగా డీసీపీ వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు, దయచేసి వదిలేయండి అన్న, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఇది అంటే నేనేమంటున్నా, ఏం చేయదలుచుకున్నా అంటే లా అండ్ ఆర్డర్. నేనేమంటున్నా, లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాల్సినటువంటి వాళ్ళే కంట్రోల్ తప్పించి మా మీద దాడులు చేయించారు. ప్రజాగ్రహానికి లోనై భయపడి వదిలిపెట్టేసిండ్రు. ఒకటి, దీన్ని ఖండించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఖండించకుండా మహేష్ గౌడ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏం మాట్లాడతారంటే, వాళ్ళు వస్తారన్నారు రాలేదు, మనలో పోయి చింతపండు చేసిండ్రు అన్నారు. ఇది చెప్పచ్చా ముఖ్యమంత్రి? ఇది ప్రజాస్వామ్యమేనా? ఇక దీనికి బట్టి విక్రమార్క ప్రజాస్వామ్యం కూని అవుతుంది, ఎమ్మెల్యేలు రోడ్ల మీదకి వచ్చి తన్నుకుంటున్నారని శ్రీధర్ బాబు మాట్లాడతారు. జగ్గారెడ్డి ఏం మాట్లాడతాడు, ఎవరన్నా మాట్లాడితే 4 ఏళ్ళు కొయ్యిండ్రు అంటాడు. నల్గొండ జిల్లా మంత్రి ఏమంటాడు, దెబ్బకి దెబ్బ కొట్టండి రా అని ఇంకో ఆయన అంటాడు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు, నేను మీ అనుకున్నా, మీ పని మీరు చేయండి, ఒక్కొక్కరిని తోడుకలు తీయండి అని ముఖ్యమంత్రి మాట్లాడతాడు. దానం నాగేందర్ ఏం మాట్లాడతారు, ఎవడన్నా బయట తిరిగితే బట్టలు ఎత్తి కొడతా అని నేను ఏమంటున్నా, వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారా, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారా? జనాలు తిట్టుకుంటారు బుచ్చన్న, గిట్లాంటోళ్ళకి అధికారం ఇచ్చినామా? ఒక్కడికి సమస్య మీద అవగాహన లేదు, సబ్జెక్టు మీద అవగాహన లేదు, సమస్య మీద అవగాహన లేదు. అరే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి వీళ్ళు మాట్లాడుతున్నారు, గీళ్ళకి ఇచ్చిన అధికారం అని ప్రజలు బాధపడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సింది ప్రభుత్వంలో ఉన్నోళ్ళు. ప్రతిపక్షాల మీద మేము తప్పు చేస్తే కేసులు పెట్టండి, లోపటేయండి, జైల్లో పెట్టండి, కానీ రోడ్ల మీద తిరిగేటోళ్ళని తన్నండి, కొట్టండి, మీ వెనుక నేను సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్తుంటే ఇంకా ఏం చేయాలి, ఎవరు చెప్పుకోవాలి మేము? ఇదిగా తెలంగాణ పరిస్థితి. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు మేము చేసినామా? 10 ఏళ్ళలో మేము చేసినామా? ఒకవేళ మేము చేస్తే బుచ్చన్న గారు, మేము చేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ఉండకపో. ఎవరైనా ఇప్పటికిప్పుడే చెప్పడానికంటే కూడా ప్రజలకు అన్నీ గమనిస్తారు, అన్నీ వారి అనుభవంలో ఉంటాయి, కొన్ని ఉంటాయి, అందులో సందేహం లేదు. ఇక్కడ మీ స్పందన అనేది అది తెలుస్తుంది, అది అనేది మీ స్పందన అనేది మరీ వెనువెంటనే ఉన్నది, కొంత ఆగొచ్చు అనే ఒక అభిప్రాయం పబ్లిక్లో వ్యక్తం అవుతుంది. మీరు దీంతో ఏకీభవిస్తారా లేదా సరిగానే స్పందిస్తున్నాము అనే భావన? బుచ్చన్న గారు, మేము కొడతాము తంతము అంటే మేము నోరు మూసుకొని ఒక ప్రజల పక్షాన ప్రతిపక్షంగా ఉన్నాం. 15 ఆగస్టు వరకు రుణమాఫీ 100% చేస్తున్నారు, మీరు చేయలే కాబట్టి ప్రజల పక్షాన 100% మాట్లాడతాం.
2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఏడాది లోపట ఇప్పటి వరకు ఒక ఉద్యోగం ఇయ్యలే. వాళ్ళ తరపున 100% మాట్లాడతాం. 2000 రూపాయల పెన్షన్ని 4000కు పెంచుతామన్నారు. మీరు పెంచలే కాబట్టి వాళ్ళ పక్షాన మాట్లాడతాం. వికలాంగులకు 4000 కాదు 6000 ఇస్తామని చెప్పిండ్రు. డెఫినెట్గా వాళ్ళ పక్షాన కొట్లాడతాం. ఇలా నిరుద్యోగులకు 4000 రూపాయల భృతి ఇస్తామని చెప్పిండ్రు. 9 నెలలు దాటింది, ఇప్పటి వరకు భృతి ఇయ్యలే కాబట్టి వాళ్ళ పక్షాన కొట్లాడతాం. ఇట్లా అందరి పక్షాన ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి డెఫినెట్గా వాళ్ళ పక్షాన కొట్లాడతాం. ఇలా కాంగ్రెస్ పార్టీ పెద్దలే, మంత్రులు, ముఖ్యమంత్రులు రెచ్చగొడుతూ ఉన్నారు. ఇలా వాళ్ళ లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయకుండా ఇలా కంట్రోల్ తప్పించి దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రధాన ప్రతిపక్షం మీద నోరు తెరిస్తే దాడులు, మాట్లాడితే దాడులు, ప్రశ్నిస్తే దాడులు. అసలు మొన్న మేము నిరసన కార్యక్రమం ఇచ్చిన ఒక్క ఎమ్మెల్యేని బయటకు వెళ్ళనియరా? నిరసన కదా మేము ఇచ్చింది. నిరసన తెలుసుకొని మేము వైలెన్స్ చేస్తే కేసు. ఒక్క ఎమ్మెల్యే నీకు రాష్ట్రంలో నాకు అర్థమైంది. తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడతాం. తెలంగాణ ఉద్యమం ఇప్పుడు నేనేమంటున్నా ఒక మాట మీరు చెప్పండి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు చాలామంది చాలా గాంభీర్యమైన ఉపన్యాసాలు మాట్లాడిండ్రు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కొద్దిమంది తప్ప మిగతా వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు మళ్ళీ అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఆగుమన్నా ఆగకుండా మాట్లాడుతున్నారు. ఆ 10 ఏళ్ళు మాట్లాడమన్నా సరే ఆచి తూచి చాలా పొదుపుగా మాట్లాడి మీ మాటల్లో తేడా చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఈ 10 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఇంటర్వ్యూ చేసిన నేను. అది ఇప్పుడు ఈ మాటలకు చాలా తేడా కనబడుతున్నది. మీరన్న మాటలకు దీని వెనకాల రెచ్చగొట్ట ధోరణితోనే ఇలాంటి మాటలు వస్తూ ఉన్నాయి. ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వము, ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగమే ఇలా ఈ విధంగా రెచ్చగొడుతూ ఉన్నది. సామాన్యుడి పైన జులుం చేస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా ఊరుకోము. మా కార్యకర్తలను తీసుకుపోయి లోపటేస్తూ ఉంటే మా కార్యకర్తల కోసం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి మేము నోరు విప్పుతామంటున్నా. ఇది మాకు కూడా 1 ఇయర్ దాకా మాట్లాడాలని లేకుండే, వీళ్ళే మాట్లాడుతున్నారు.